శ్రీమాత్రే నమః. మీరు 23వ తేదీ పుట్టారా? 23వ తేదీ పుట్టిన వారి సంఖ్యాశాస్త్ర వివరాలలో 23వ తేదీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రహస్యం తెలుసుకోవాలనుకుంటే వీడియోకి వస్తాక చూడండి. ఇది న్యూమరాలజీలో చాలా గొప్ప సంఖ్య. వీరికి రాజయోగం ఉంటుంది. ఆత్మవిశ్వాసం అధికం. కొత్త ధనాన్ని, మార్పుని కోరుకుంటూ ఉంటారు. ఈ వీడియో కొస్తాగా చూడండి. వీరు ధరించాల్సిన రత్నం. వీరు ఏ దేవతను పూజిస్తే దైవ అనుగ్రహంతో అభివృద్ధిలోకి వస్తారు. వీరు ధరించవలసిన వస్త్రములు. వీరికి ఈ 23వ తేదీ పుట్టిన వారు ఏ రెమెడీలు చేస్తే వీరికి కలిసి వస్తుంది. ఇవన్నీ వీడియో క్వశ్చన్ చెప్తాను. వీడియో చూడండి, తప్పక కొస వరకు చూడండి. ఈ న్యూమరాలజీలో ఇది అత్యంత గొప్ప సంఖ్య. వీరికి జీవితంలో రాజయోగం ఉంది. వీరు మార్పుని, వినోదాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుందండి. అన్ని పరిస్థితులు, వాతావరణాలకు సర్దుకుపోగలరు. వీరు మంచి సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. అసలుకి 23వ తేదీ పుట్టిన వారు అదృష్టవంతులు. వీరికి ధనానికి కొరత ఉండదు. అందరి సహకారం వీరికి లభిస్తుంది. వీరు రచనలు కూడా చేయగలుగుతారు. ఎటువంటి నిబంధనలు లేకుండా ఉంటే చక్కగా సమర్థవంతంగా వీరు పనిచేస్తారు. ఈ 23వ తేదీ పుట్టిన వారికి రొటీన్ లైఫ్ అంటే అస్సలు నచ్చదు. ఎప్పుడు నూతనత్వాన్ని, మార్పుని కోరుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా దూర ప్రయాణాలు, విహారయాత్రలు ఇష్టపడుతూ ఉంటారు. వీరు కళాప్రియులు కూడా. సినిమా, రాజకీయాల్లో 23వ తేదీ పుట్టిన వాళ్ళు బాగా రాణిస్తారు. ఈ రంగాలలో దాన ధర్మాలు చేస్తారు. ఇతరులకు అసాధ్యమైన పనులను వీరు చక్కగా చేయగలుగుతారు. వీరికి ఆధ్యాత్మిక దృష్టి ఉండి దైవ ప్రార్థన చేస్తూ ఉంటారు. దైవ అనుగ్రహముతో మంచి పదవులు, సిరి సంపదలు వీరికి అకస్మాత్తుగా లభిస్తే అవకాశం ఉంది. వీరి జీవితంలో అన్ని సుఖాలను అనుభవించగలరు. వీరు ఎక్కువ బంధువులు, మిత్రులు వీరి వెన్నంటి ఉంటూ వీళ్ళని కీర్తిస్తూ ఉంటారు. ఈ 23వ తేదీ పుట్టిన వారు ఈ సంఖ్యలో కొంచెం అస్థిరత్వం లేక ఆందోళన ఈ సంఖ్యలో పుట్టిన వారికి ఉంటుంది. వీరు ప్రార్థించాల్సిన భగవంతుడు అంటే ఆరాధించవలసిన దేవుడు బుధవారం రోజు వీరు శ్రీకృష్ణుణ్ణి, విష్ణువుని ప్రార్థన చేయాలి. వీరు ఎలాంటి వస్త్రాలు ధరించాలి? పచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. వీరు చేయవలసిన దానం విద్యాదానం. వీరు జపించాల్సిన మంత్రం ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని తప్పక జపించండి. ఆర్థిక స్థిరత్వం కోసం బుధవారం నాడు చిన్న పిల్లలకు పుస్తకాలు లేదా పెన్సిళ్ళు దానం చేయండి. ఇలా దానం చేసినప్పుడు బుధుడి అనుగ్రహం వీరికి పెరుగుతుంది. వ్యాపారం, డబ్బు నిల్వలో సహాయం పడుతుంది. అంటే ఈ పెన్సిళ్ళు, పుస్తకాలు దానం చేస్తే వీరికి డబ్బు అనేది అంటే ధనం అనేది నిల్వ ఉంటుంది. వీరు ప్రతిరోజు 5 నిమిషాలు మౌనాన్ని పాటించాలి. ఇది ముఖ్యమైన సూచన. వీరి అభివృద్ధి కోసం 5 నిమిషాలు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనాన్ని పాటించండి. వీరికి శుభాన్ని కలిగించే రంగులు ఆకుపచ్చ అత్యంత శుభం. లైట్ ఎల్లో, లైట్ బ్లూ, పచ్చని రత్నం ధరించండి. ఈ పచ్చరాయి ఇది బుధగ్రహ రత్నం. అంటే మీరు ఏ రత్నం అంటే అది ధరించకూడదు. బంగారు దుకాణములో నిజమైన రత్నమా కాదా అని తెలుసుకొని ధరించండి. వీరికి కలిసి వచ్చే తేదీలు 5, 14, 23. ఈ తేదీలు మీకు అనుకూలం. మీరు ఏ పని చెయ్యాలన్నా ఈ తేదీల్లో చేయండి. ఈ వీడియో మీకు
నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇతరులకు షేర్ చేస్తే 23వ తేదీ పుట్టిన వారు ఈ వివరాలు తెలుసుకోగలుగుతారు. ఈ విజయలక్ష్మి ఛానల్లో మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను మీరిచ్చే సపోర్ట్ వల్ల.